హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజిబాబు. ఈరోజు మనం ఒక కొత్త ఔషధ మొక్క గురించి నేర్చుకుందాం. ఇది జనరల్గా అడవిలోనే దొరుకుతుంది. దీని పేరు స్ట్రిక్నస్ పొటాటోరం. దీని పేరేంటంటే స్ట్రిక్నస్ పొటాటోరం. దీన్ని తెలుగులో మనం ఎండుగ చెట్టు అని పిలుస్తాం. తెలుగులో దీన్ని ఎండుగ చెట్టు అని పిలుస్తాం. కొన్ని దగ్గరలో ఏజెన్సీ ఏరియాలో జనరల్గా ప్రొటెక్టెడ్ వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉండటం వలన సెలయర్ల నుంచి లేదా జలపాతాల నుంచి లేదా నీటి ఊటల నుంచి, నీటి బుగ్గల నుంచి వచ్చిన నీరునే వారు తాగటానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి, అలాగే వెసల్స్ వంట పాత్రలు కడుక్కోవడానికి, అలాగే అదే నీటిలో స్నానం కూడా చేయటం కూడా జరుగుతుంది. అంచేత నీరు మురికితో నిండి ఉంటుంది. నీరు అంత తేటగా ఉండదు. ఈ తాగటానికి కలెక్ట్ చేసినటువంటి నీరు ఫస్ట్ తాగటానికి నీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మిగతా పనులన్నీ చేసుకుంటారు. సో వీరు ఈ నీటి కోసం చాలా దూరం నడిచి వెళ్తారు. వాళ్ళ తాలూకు మాసిన బట్టలు, తోమాల్సిన అంట్లు, వెసల్స్, అలాగే స్నానానికి కావాల్సినటువంటి ఇటుక పొడి లేదా పీచు లేదా గడ్డి లేదా సబ్బు, కొన్ని దగ్గరలో సబ్బు దొరికితే చీప్ సబ్బు పట్టుకొని ఈ నీటి బుగ్గల దగ్గరికి ముందుగా ఈ జాలువారుతున్నటువంటి నీటి ప్రాంతాలకు వెళ్ళి ముందుగా మంచినీళ్ళు కుండల్లో పట్టుకుంటారు. ఈ కుండల్లో పట్టుకున్నటువంటి నీరుని ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసుకుంటారు. సో తాగటానికి, వంటకి, వీటికి ఈ నీటిని ఉపయోగిస్తారు. ఆ సమయంలో నీటిలో ఉన్న మలినాలన్నీ కూడాను నీటి అడుగు ప్రాంతానికి చేరటం కోసం ఈ ఎండుగు పిక్కల్ని ఆ నీటిలో ఒక ఐదు పిక్కలు లేదా 5 నుంచి 10 పిక్కలు ఆ నీటిలో వదులుతారు. ఆ కుండలో అవి ఏం చేస్తాయంటే కిందకి వెళ్ళిపోయి అడుగున సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఆ కుండలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడాను అది కిందకి లాక్కుంటుంది. ఈ పిక్కలు దాని యొక్క మెడిసినల్ వాల్యూ వలన ఈ మలినాలన్నింటినీ కిందకి లాక్కుంటుంది. ఈ కిందకి లాక్కున్నటువంటి మలినాలన్నీ కూడా అడుగుకి సెడిమెంట్ అయిపోతాయి. పైన ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఈ ఫ్రెష్ వాటర్ని ట్రైబల్స్ తాగటానికి ఉపయోగిస్తారు. అంచేత ఈ ఎండుగ చెట్టు కనిపిస్తే వాళ్ళు దీన్ని నరకరు. ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎందుకు? ఎండుగ పిక్కల కోసం, సో ఎండుగ సీడ్ కోసం. సో ఇది మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ట్రీ. బట్ అదర్ దాన్ దిస్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు ఈ చెట్టు యొక్క కొన్ని ఫొటోస్ని చూద్దాం, ఆకారాన్ని చూద్దాం రండి. ఎండుగ చెట్టు ఈ రకంగా ఉంటుంది. స్ట్రైట్గా ఉండి మీడియం టు లార్జ్ ట్రీ, స్ట్రైట్గా ఉంటుంది, గ్రీనిష్ లీవ్స్తో ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్లవరింగ్లో ఉన్నటువంటి ఎండుగ లేత చెట్టు. ఇది ముదర చెట్టు, ఆకులతో ఉన్నటువంటి ముదర ఎండుగ చెట్టు. దీని యొక్క కాండం బెరడు చాలా పలుచగా ఉండి అక్కడక్కడ ఫంగస్ మచ్చలు, తెల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫంగస్ వలన ఏర్పడినటువంటి మచ్చలతో ఉండి
ఇంచుమించు మనకి ఇది కానుగ చెట్టు బెరడులాగా కనిపిస్తుంది యాష్ కలర్లో. సో ముదుర బెరడు ఈ రకంగా ఫ్లేక్స్గా విడిపోవటానికి రెడీగా ఉంది. ఈ రకంగా ఫ్లేక్స్ గరుగ్గా తయారవుద్ది ముదుర చెట్టు యొక్క బెరడు. దీని ఆకులు గ్లాబ్రస్, గ్రీనిష్ గ్లాబ్రస్ ఆకులు మెరుస్తూ ఉంటాయి. ఆకులు పచ్చగా చూశారు కదా, ఈ రకంగా ఆకులు ఉంటాయి. సో ఈ ఆకులకి యాక్సిల్లో ఈ రకంగా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కనిపిస్తుంది. ఈ ఫ్రూట్స్ యాక్సిల్లో వచ్చినటువంటి ఫ్రూట్స్, వీటిలోంచే ఎండుగా గింజలు, ఎండుగా పిక్కలు వస్తాయి. ఇదిగో ఫ్లవరింగ్ యాక్సిల్లో ఈ రకంగా వైట్ ఫ్లవర్స్ మీకు కనిపిస్తాయి. చూశారు కదా, ఇది ఇన్ఫ్లోరసెన్స్, వైట్ ఇన్ఫ్లోరసెన్స్. సో దీని నుంచి నెక్టర్ కూడా వస్తుంది కాబట్టి తేనెటీగలు దీని నుంచి నెక్టర్ని గ్రహిస్తున్నాయి. సో ఎండుగా కాయలు ఈ రకంగా ఉంటాయి, రౌండ్గా గ్రీనిష్గా గోలికాయల మాదిరిగా ఉంటాయి. ఇవి ఎండుగా కాయలు రౌండ్ గ్రీనిష్. సో ఎండిన తర్వాత ఈ రకంగా ఎండుగా కాయలు ఈ రకంగా ఉంటాయి. రాలిన తర్వాత వీటిని ఎండబెట్టి లోపల ఉన్నటువంటి గింజలను తీస్తే ఈ రకంగా ఉంటాయి. సీడ్ వైట్గా షర్ట్ బటన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, లావుగా. ఇవి ఎండుగా పిక్కలు లేదా గింజలు, చాలా వాల్యుబుల్. సో దీని యొక్క ఔషధ ఉపయోగాలు చాలా వివరంగా ఇక్కడ వివరించబడినాయి. తర్వాత మీరు క్షుణ్ణంగా చదవండి, ఎన్లార్జ్ చేసుకొని. ఇది ఇలా ఎన్లార్జ్ కూడా అవుతుంది. ఇలా ఎన్లార్జ్ చేసి మీరు వాటి యొక్క వివరాలని గ్రహించండి. సో వీటిని నిర్మల్ సీడ్ అని కూడా, నిర్మాలి అంటే మలినాల్ని తొలగించే చెట్టు అని అర్థం. నిర్మాలి సీడ్ అని కూడా పిలుస్తారు. సో వీటి యొక్క ఉపయోగాలు మరికొన్ని ఉన్నాయి, చూడండి. దీన్ని క్లీనింగ్ నట్ అని కూడా పిలుస్తారు. ఈ విత్తనాలు మార్కెట్లో మనకి ఈ రకంగా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది చాలా వరకు అంతరించిపోతున్నటువంటి నియర్లీ థ్రెటెండ్ స్పీసీస్ కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని యొక్క విత్తనాలని మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ అండ్ ప్రైవేట్ నర్సరీస్ కూడా సప్లై చేసి ఈ మొక్కల్ని విస్తారంగా పెంచి రాబోయే తరాలకి మనం ఈ అంతరించిపోతున్న చెట్టుని బతికించి భావితరాలకు అందిద్దాం రండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొక్క వివరాల్లోనికి వెళ్దాం. ఓకే, దీని స్థానిక పేరు ఇండుగ చెట్టు. దీని పరిరక్షణ పరిస్థితి వచ్చేసి నియర్లీ థ్రెటెండ్. సో ఇది దాదాపుగా బెదిరింపు జాతులుగా వర్గీకరించబడింది కాబట్టి దీన్ని మనం సోషల్ ఫారెస్ట్రీ మరియు ప్రైవేట్ నర్సరీస్ ద్వారా విత్తనాలు సప్లై చేసి ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని పెంచి వాటిని పరిరక్షించి భావితరాలకి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
వాళ్ళు దీన్ని రెడ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇక ముఖ్యాంశాల్లోకి వస్తే, దీని సాధారణ పేరు గింజ చెట్టు లేదా క్లియరింగ్ చెట్టు. క్లియరింగ్ అంటే మలినాలని క్లీన్ చేసేటటువంటి క్లీనింగ్ నట్ అని కూడా అంటారు. భారతదేశం నుండి మయన్మార్, శ్రీలంక, మొదలగు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. వైద్య ఉపయోగాల్లోకి వస్తే స్టిక్నస్ పొటటోరం నిర్మాలి అని కూడా పిలుస్తారు. అనేక సాంప్రదాయ మందుల్లో దీన్ని ఉపయోగిస్తారు. విత్తనాలు, మూలాలు అంటే రూట్స్ మరియు పండ్లు వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. విత్తనాలని హెపటోపతి, నెఫ్రోపతి, గొనేరియా, ల్యూకోరియా, గ్యాస్ట్రోపతి, డయేరియా, వంటి లక్షణాలకి మందుల్లో ఉపయోగిస్తారు. అల్సర్స్కి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఈ మందుని మూత్రవ్యాధులకి లేదా చర్మ వ్యాధులకి, అలాగే ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే కాలేయం మరియు మూత్రపిండాలు, గొనేరియా మరియు కోలిక్ వ్యాధులకి మందుగా ఉపయోగిస్తారు. వీటి పండ్లు కంటి వ్యాధికి నివారణకి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇక ఇతర ఉపయోగాల్లోకి వస్తే, విత్తనాలను పొడి మరియు సారం, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ నోస్టిసెప్టివ్ మరియు యాంటీ ఫైబరిటిక్ ప్రభావాలు కలిగి ఉంటాయి. విత్తనాల్లో
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్జెనిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. స్టిక్నస్ పొటటోరం దక్షిణ మరియు మధ్య భారతదేశంలో, శ్రీలంక మరియు బర్మాలో కనిపిస్తుంది. పోతే మార్కెట్ లభ్యత వచ్చేసి స్టిక్నస్ పొటటోరియం నిర్మాలి అని కూడా పిలుస్తారు. అనేక సాంప్రదాయక మందుల్లో ఉపయోగిస్తారు. విత్తనాలను మరియు పండ్లను వివిధ పరిస్థితుల్లోకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. విత్తనాలను హెపటోపతి, వెనేరియా, ల్యూకోరియా, గ్యాస్ట్రోపతి, కండ్ల కలక, అల్సర్స్కి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఈ విత్తనాలని కామోద్దీపన టానిక్గా కూడా ఉపయోగిస్తారు. ఇకపోతే విత్తనాల పొడి మరియు సారం యాంటీ డయాబెటిక్ మెడిసిన్గా కూడా ఉపయోగిస్తారు. ఇంకా స్టిక్నస్ పొటటోరియం చెట్టు గుర్తించే లక్షణాల గురించి చూద్దాం. క్లియరింగ్ నట్ లేదా గింజ చెట్టు అని కూడా దీన్ని పిలుస్తారు. స్టిక్నస్ పొటటోరం యొక్క క్షేత్ర లక్షణాలని దాని ఆకులు, పువ్వులు, పండ్లు మరియు బెరడు బట్టి గుర్తించవచ్చు. దీని పరిమాణం, ఇది మధ్య తరహా చెట్టు, మీడియం టు లార్జిటీ, 12 మీటర్ల నుండి ఎత్తు వరకు పెరుగుతుంది. దీని వ్యాసం 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఆకులు నిగనిగలాడే ముదురు ఆకుపచ్చ, ఓవల్ మరియు సన్నని ఎదురెదురుగా అరేంజ్ చేయబడి ఉంటాయి. 3 to 5 ఆకులు ఉంటాయి.
ఆకులు అండాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఇకపోతే వీటి పువ్వులు తెల్లగా ఉండి చిన్న పుష్పాలు ఉంటాయి. కొన్ని పండ్లు రౌండ్గా ఉండి మృదువైన మరియు మెత్తగా కండ కలిగినటువంటి బెర్రీస్ లాగా ఉంటాయి. ఇకపోతే వీటి యొక్క ఆవాసాలు పొడి అడవుల్లో, అంటే డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లో, పొడి నీటి కోర్సెస్ వెంట, అంటే వాటర్ కోర్సెస్ దగ్గర ఉన్నటువంటి పొడి నేలల్లోనూ, మరియు సున్నపు రాతి మట్టి దెబ్బల్లోనూ ఇవి పెరుగుతాయి. ఒండ్రు నెలల్లో కూడా ఇది పెరుగుతుంది. ఈ చెట్లు డ్రాట్ కండిషన్స్ని తట్టుకోగల లక్షణాలు చెట్టు పెద్ద అయిన తర్వాత ఉంటాయి. వీటికి సంబంధించిన ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. ఈ చెట్టు యొక్క కొన్ని వీడియోస్ని మీ కొరకు ఇక్కడ ఉంచాను. ఎక్కువగా దొరకలేదు వీడియోస్. క్షుణ్ణంగా చూడండి ప్రతి వీడియోని. ఇంకొంచెం నాలెడ్జ్ మీకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకో కొత్త ఔషధ మొక్కతో మనం కలుసుకుందాం. ఈ మొక్క గురించి పూర్తిగా తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.